11వ శతాబ్దంలో కైమర్ రాజు సూర్యవర్మన్ శివుని ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ ఆలయం కోసమే రెండు దేశాలు యుద్ధంలోకి దిగాయి. ఇది కంబోడియాలోని ప్రిహుబిహార్ ప్రావిన్స్, థాయిలాండ్లోని సిస్కేట్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఉంది. ఈ రెండు దేశాలు దీనిని తమవిగా చెప్పుకుంటున్నాయి. ఇదే గొడవకు కారణమైంది. ఇక థాయిలాండ్, కంబోడియా మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉన్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. వీటిలో 11వ శతాబ్దానికి చెందిన ప్రిహుబిహార్ కీలకమైనది. ఇక ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిని థాయిలాండ్ అంగీకరించింది. కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి. కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంబోడియా నాడు చూపిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది. ప్రస్తుతం శిథిలా వ్యవస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకవైపు ఇరు దేశాలు ఆ చర్చకు సిద్ధం అంటూనే సరిహద్దుల్లో మాత్రం కవ్వింపు చర్యలు చేసుకుంటున్నాయి. దీంతో తాజాగా థాయిలాండ్, కంబోడియా సరిహద్దులకు పెద్ద ఎత్తున సైనికులు, ఆయుధాలను తరలించింది. దీంతో కంబోడియా తీవ్రంగా ఖండించింది. థాయిలాండ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కంబోడియా సైన్యం ఆరోపించింది. యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది. థాయిలాండ్ చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని కోరింది. థాయిలాండ్ మాత్రం భిన్నంగా స్పందించింది. కంబోడియాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే సరిహద్దుల్లో దుందుడుకు చర్యలకు కంబోడియా స్వస్తి పలకాలని షరతు విధించింది. ఇక యుద్ధ సమగ్ర వద్దకు వస్తే కంబోడియా కన్నా థాయిలాండ్ అన్ని రకాల బలమైన దేశం. కంబోడియా దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అదే సమయంలో థాయిలాండ్ దగ్గర పైలట్ జెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలలోనూ పొరుగు దేశమైన చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ డ్రాగన్ కంట్రీకి థాయ్తో ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. చైనా ఇప్పటికే ఆ దేశానికి ఆయుధాలు కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా చైనా థాయిలాండ్కే సహాయం చేస్తుందని అంచనా. అదే కనుక అయితే కంబోడియా మరింత బలహీనపడిపోతోంది. మరోవైపు కంబోడియాలోని భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని, అత్యవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.